మనం దసరా పండుగ రోజు జమ్మి ఆకును అంటే బంగారం ఇయ్యడం తీసుకోవడం అలాగే అలాయ్ బలాయ్ తీసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మనకి ఎన్నో రోజుల నుండి ఈ ప్రాముఖ్యత ఉంది. పాండవులు అజ్ఞాతంలోకి వెళ్లేటప్పుడు వారి ఆయుధాలను ఆ రోజే జమ్మి చెట్టుపై ఉంచి మళ్ళీ అదే రోజున అపరాజితాదేవికి పూజ చేసి తీసుకెళ్లారట. శ్రీరాముడు కూడా వనవాసానికి వెళ్లేటప్పుడు జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో రావణునిపై రాముడు, కౌరవులపై పాండవులు విజయం సాధించారని ప్రతీతి. దసరా పండుగ రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం రావణాసురుణ్ణి వధించడానికి శ్రీరాముడు అయోధ్య నుండి లంకయాత్ర చేయడం జరిగింది. ఆ యాత్రలో శ్రీరాముడు పాలపిట్టను చూసినప్పుడు అది విజయ లక్షణం అని గుర్తింపు వచ్చింది. ఆ రోజు నుండే దసరాలో పాలపిట్ట కనిపించడం శుభం, విజయం, జయం అని నమ్మకం. పాలపిట్ట ఒక పావన పక్షిగా శ్రీరామ విజయదశమికి ప్రత్యేక ప్రతియుగంగా గుర్తింపు పొందింది. అందుకే ఈ రోజు మన తెలంగాణలో పాలపిట్ట కనిపించడం అంటే శ్రీరాముడు లాంటి విజయం, ధైర్యం, అందులోని భక్తి వచ్చేస్తుందని ప్రజలు నమ్ముతారు. మనం దసరా పండుగలో జమ్మి చెట్టు గురించి తెలుసుకున్నాం, పాలపిట్ట గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రావణాసురుణ్ణి ఎందుకు కాలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మన సంస్కృతిలో నిలిచిపోయిన రెండు గొప్ప విజయాల ఉత్సవం. మొదటిది దుర్గాదేవి మహిషాసురుడి కథ. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి ఏ మగవాడు తనని చంపలేడు అన్న వరం పొంది అహంకారంతో ముల్లోకాలను చాలా హింసించేవాడు. దేవతలెవ్వరూ కూడా ఆ రాక్షసుణ్ణి ఆపలేకపోయారు. అప్పుడు అందరూ దేవుళ్ళ శక్తుల నుంచి ఒక స్త్రీ శక్తి ఉద్భవించింది. ఆమెనే దుర్గాదేవి. దుర్గాదేవి 9 రోజుల పాటు రాక్షసుడితో భయంకరమైన యుద్ధం చేసి 10వ రోజు అంటే దసరా పండుగ రోజున ఆ రాక్షసుడిని చంపేసింది. అందుకే మనం నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజున విజయోత్సవాల పండగ జరుపుకుంటాం. మనం దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని కూడా అంటాం. రెండవది శ్రీరాముడు రావణుడి కథ. దసరా పండుగ రోజునే రావణుడి బొమ్మను ఎందుకు కాల్చేస్తామంటే రావణుడు మహాపండితుడే అయిన అహంకారంతో సీతాదేవిని అపహరించాడు. ధర్మం కోసం నిలబడి శ్రీరాముడు తన సైన్యంతో యుద్ధం చేసి విజయదశమి రోజున రావణుణ్ణి చంపేస్తాడు. అందుకే మనం ఈ రోజున రావణుడి బొమ్మని కాల్చేస్తాం. ఇది కేవలం కాల్చేయడమే కాదు, మనలో అహంకారాన్ని, కోపాన్ని, చెడు ఆలోచనలన్నింటినీ తగలబెట్టే ఒక సంకేతం. చూసారా, ఈ రెండు కథలు కూడా మనకు ఒకటే చెప్తున్నాయి, చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఈ రోజు దసరా పండుగతో పాటు గాంధీ జయంతి కూడా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.